యూట్యూబ్ బంధువులకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అమ్మ. అన్నపూర్ణమ్మ వయసు 60 దాటింది. అత్తాకోడళ్ళ అనురాగం ఆవిరైపోయింది. తల్లిని అదే ఊర్లో ఉన్న వృద్ధాశ్రమంలో చేర్పించాలనుకున్నాడు కొడుకు అంకిత్. ఊర్లో ఖరీదైన వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, ఆనందాశ్రమం. అక్కడికి అన్నపూర్ణమ్మను తీసుకెళ్లాడు. అడిగిన అడ్వాన్స్ చెల్లించాడు. మేనేజర్ గది చూపించాడు. అది సింగిల్ బెడ్, టీవీ, ఏసీ అన్నీ ఉన్న సింగిల్ రూమ్. తన తల్లి ఏది కోరినా వెంటనే సమకూర్చమని మేనేజర్ని ఆదేశించాడు అంకిత్. అంగట్లో అన్నీ ఉన్న అల్లుని నోట్ల శనిలా ఉంది ఆమెకి ఇంటి మీద మమకారం. బాబు అంకిత్, నాకు సూపర్ మార్కెట్లో 3 అడుగుల ఆడపిల్ల రబ్బరు బొమ్మను కొనిపెట్టు అంది అన్నపూర్ణమ్మ. ఏంటమ్మా, వేళాకోళంగా ఉందా? బొమ్మతో ఆడుకునే వయసా నీది అన్నాడు అంకిత్. ఇంటి దగ్గర నీ కూతురుండేది. నేను దాన్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. మీ భార్యాభర్తలిద్దరూ నన్ను ఇంటి నుంచి గెంటేశారు. నీ కూతురి బదులు ఆడపిల్ల బొమ్మ నా ఒడిలో దాచుకుంటాను. స్నానం చేయిస్తాను, అందంగా అలంకరిస్తాను, పక్కలో పడుకోబెట్టుకొని కథలు చెప్తూ హాయిగా నిద్రపోతాను అంటూ కన్నీరుతో చీర కొంగుతో తుడుచుకుంది అన్నపూర్ణమ్మ. అంకిత్ వెంటనే మార్కెట్లో 3 అడుగుల ఆడపిల్ల బొమ్మను కొని తెచ్చి అమ్మకిచ్చాడు. అతని ప్రవర్తన చూసి, అమ్మ, అల్లం పెళ్ళాం బెల్లం కదా అనుకున్నారు అనాథాశ్రమం మేనేజరు నిట్టూర్చుతూ.